అయా ఆత్మతో సత్యంతో వారిని ఆరాధించేవాళ్ళను వ్యాపకం చేసుకుంటున్నా నేను వ్యాపకం చేసుకున్నాను. ఇప్పుడు మీ ఆత్మ శాస్త్ర శుద్ధాత్మ చేతను పాటలు మైండ్ తెచ్చుకునేవాడు బట్టి పట్టణాలు స్తోత్రాలు వాడుకున్నప్పుడు వేయడానికి రాదు మైండ్ చేసుకుంటున్నా అయా వ్యాపకం చేసుకుంటున్నా. దేవానికి చెప్పి వాటి మాకందరికి అర్థం కావడం సహాయం చెప్పి దయచేయమని అయ్యా అంతర్గతం మాట్లాడే సూటిగా మాట్లాడుతున్నా ఆయన ఎవరు కావాల్సిన ఆత్మాన్ని వాళ్ళకి అందించే దేవుడు ప్రభా. అయ్యా నువ్వు మాట్లాడి మాట పట్టినట్టుగా ఆరాధన చేసే జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రభా. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా. నా ప్రభు రక్షణుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఎప్పటికప్పుడే దేవుడు నూతన ఆరాధించడం ఎన్నో విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఒక మాట మనం పట్టుకొని ప్రార్థించాలి. అది ఒక్క మాట బైబిల్లో ఆలోచించి మనం ఏం చేయాలి, అది పట్టుకొని ఆరాధన చేయాలి. కొన్నిసార్లు కొంతమంది మిమ్మల్ని ఎవరైనా మాట్లాడలేదు, దాన్ని ఎట్లా పట్టుకుంటారు చెప్పండి. ఎవరినో ఒక మాట అనుకోండి, సామెతలు ఏమంటారంటే ఆ మాటను ఎత్తుకో మాట గట్టిగా పట్టుకుంటాం. మాటను గట్టిగా పట్టుకుంటుంటే అర్థం ఏంటి, ఆ మాట మర్చిపోరన్నమాట వాడు. ఇప్పుడు నేను ఏమన్నా ఒక మాట అన్నాను అనుకోండి, ఆ మాట ఎక్కడ పట్టుకుంటారు సుమారు, ఆ మాట ఎక్కడ జ్ఞాపకం చెప్పండి. సంవత్సరంలో ఉంటుందమ్మా, చాలా నిజంగా నేను చెప్పే 10 విషయాలు బైబిల్లో అట్లా 2 మాటలు పట్టుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఎంత ఆశ్చర్యం కలిగిపోతుంది మనకు తెలుసా. మరి ఎంత ఆశ్చర్యం అంటే బైబిల్లో కొన్ని మాటలు మనం గట్టిగా పట్టుకొని ఏం చేయాలంటే ప్రభుని బాగా ఆరాధించాలి. ఏమో నాకైతే ఆశ్చర్యం ఏంటంటే సంఘం అనేది ఎత్తపడదు. సంఘం అనేది ఎత్తపడదు. సంఘం ఎత్తపడినప్పుడు చైనా నుంచి ఎంతమంది ఎత్తపడతారు, జపాన్ నుంచి ఎంతమంది ఎత్తపడతారు, అమెరికా నుంచి ఎంతమంది ఎత్తపడతారు, అట్లాగే మన ఇండియా నుంచి ఎంతమంది పడతారు, అందులో మరి గుంటూరు జిల్లా నుంచి ఎంతమంది ఎత్తపడతారు. మీరు అన్నట్టుగా సంఘం ఎత్తపడే గుంపు పెద్ద గుంపుగా ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది తెలుసా మీకు. మీకు ఆశ్చర్యం చెప్తాను ఈరోజు, ఎందుకంటే పెద్ద గుంపు మాత్రం ఎత్తపడతాం. ఎలా చెప్పగలం అంటే కొన్ని లేఖనాల ఆధారంగా మరి 6 లక్షల మంది చిల్లర బయలుదేరి చూడండి ఒకసారి. సుమారు 20 లక్షల మంది అసలు ఐగుప్తుల నుంచి బయటకు వస్తే వాళ్ళలో ఎంతమంది వాగ్దానం చేశారు ఇలా చెప్పండి, 2. చూడండి ఎంత ఆశ్చర్యం ఉందో. ఇంకా చెప్పాలంటే మరి నోవాహు కాలంలో, నోవాహు దినాల్లో ఉన్నారు కదా, అప్పుడు 1,000,000 మంది ప్రజలు ఉన్నారు కదా. అంతమంది ప్రజల్లో ఎంతమంది రక్షించబడ్డారు చెప్పండి, 8 మంది. చూసారా. ఎందుకంటే సంఘం ఎత్తపడాలంటే జీవానికి పోయే ద్వారం ఎలా ఉంటుందంటే ఇరుగ్గా ఉంటాం, అదే విశాలంగా ఉంటుంది. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాస్తారు పిల్లలు, మీకు తెలుసు లేదు. నీట్ ఎగ్జామ్ అంటాం, డాక్టర్ కోర్స్ చేయడానికి నీట్ ఎగ్జామ్. అది ఒక్క సీట్ ఉంది. ఒక్క సీటుకి ఎంతమంది తెలుసు పోటీ, 12,000 మంది పోటీ. అంటే 12,000 మంది పరీక్ష రాస్తే ఒక్కరికి అవకాశం. నేను అనుకున్నాను నీట్గా ఎంత పోటీ ఉంటే రేపు ప్రభు ఎత్తబడే ఆఖరికి 1:2 ఎంతమంది చెప్పండి. నేను అంటున్నాను 10 లక్షలు. 10 లక్షలకు ఒకళ్ళు ఎత్తపడతారేమో. ఈ రేంజ్లో లెక్కేసుకుంటే ఇలా అనుకోవచ్చు. ఒకవేళ ప్రభు వచ్చినప్పుడు మన ఇండియాలో, మన భారతదేశంలో, మన గుంటూరు జిల్లా నుంచి ఒక్క 10,000 మంది ఎత్తపడ్డారు అనుకోండి, 10,000 మందిలో నేను ఒక్కడిని అని మనం చెప్పగలగాలి. లేదు గుంటూరు జిల్లాలో 1000 మంది మాత్రమే ఎత్తపడుతున్నారు, ఆ 1000 మందిలో నేను ఒక్కడిని అని మనం చెప్పగలగాలి. లేదు గుంటూరు జిల్లాలో ఒక 50 మంది మాత్రమే ఎత్తపడుతున్నారు అని దేవుడు డిసైడ్ చేశాడు అనుకోండి, ఆ 50లో నేను ఒకడిని అని చెప్పగలమా? లేదు మన గుంటూరు జిల్లాలో ఒకే ఒకరు ఎత్తపడుతున్నారు, ఆ ఒక్కరు నేను అని చెప్పగలమా? అంతగా సిద్ధపడాలి దేవుడు తెలుసా మీకు. దేవుడు ఎంత ప్రిపేర్ అవ్వాలంటే ఒక్కడు ఎత్తబడితే ఆ ఒక్కడ నేను అన్నట్టు ఉండాలి. పోటీ మరి ఎవరిమంది అలా ఉండాలి. ఇప్పుడు మాకే పోటీ. ఇప్పుడు ఎవరు వచ్చి మనందరూ నేను నాతో సహా మీరు ఒక్కళ్ళు ఎక్కపడతారు దేవుడు చెప్పాడు అనుకోండి, ఇక ఎక్కడ చెప్పండి పోటీ ఒక్కడేనా, మీరేమో ఫాస్ట్గా వెళ్ళిపోతాడేమో అనుకుంటారు.
జీవితం మరి ప్రార్థన చేస్తాను, నా పరిస్థితి ఏంటి? అప్పుడప్పుడు కనీసం అప్పుడప్పుడు నేను గంటనే ప్రార్థన చేస్తాను కదా తర్వాత ఎప్పుడు చెప్పాను ఇవాళ పరిస్థితి ఏంటి? నీకు అసలు పరిస్థితి ఏంటో చెప్పండి. ఇలా ఒక్కొక్కరు ఆలోచిస్తుంటే ఎంత భయం చెప్పండి. అందుకే మనం ఎంత సిద్ధంగా ఉండాలి తెలుసా? ప్రతిరోజు ఎంత సిద్ధంగా కలిగి ఉండాలంటే అసలు అందుకనే మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా అందులో ఈరోజు ఆదివారం వచ్చేసరికి ఒక గుర్తు రావాలి, ఆరాధన చేయాలి అనే ఒక సిద్ధపడు. ఎప్పటికప్పుడు మనం ప్రిపరేషన్ గుడికలు అన్నట్టు ఇవన్నీ కూడా. ఈరోజు ఆరాధన సిద్ధపడాలి, మరి కొన్ని గుడికలుగా కొన్నింటికి సిద్ధపడతా ఉంటాం. అందుకనే ఈరోజు ఆరాధన కొరకు చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. సామెతల గ్రంథం 30 సామెతల గ్రంథం 30 26 సామెతల గ్రంథం 30 చిన్న కుందేళ్ళు బలం లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. చాలు. ఈ చిన్న మాటను మనం ఆరాధనలో వాడుకోవాలి. ఈరోజు ఇక్కడ మనం చూసినట్లయితే చిన్న కుందేళ్ళు కనబడతాము. చిన్న కుందేళ్ళు సామెతల గ్రంథంలో మన 5 లేఖనాల్లో వేసి చిన్న కుందేళ్ళు. ఇక్కడ ఆ చిన్న కుందేళ్ళ గురించి రాశారు. అవి ఎంత ముందు చూపు కలిగి ఉంటాయి చూడడం. దీని గురించి మీకు చెప్తాను. ఇప్పుడు చిన్న కుందేళ్ళుని మనిషి యొక్క జీవితానికి పోలుస్తాను. చూడండి, మనిషి జీవితానికి పోలుస్తాను. అంటే కుందేళ్ళు చిన్నయ్యా పెద్దయ్యా? చిన్నవి. ఇప్పుడు 1.1 మానవ జీవితం కూడా చిన్నదా పెద్దదా? మనిషి జీవితం చిన్నదా పెద్దదా? మీరు చెప్పండి. అసలు ఎంత చిన్నదో తెలిసి ఎప్పుడు చెప్తాను. చూడండి, చిన్నదో కాదో మీరు చెప్పండి. మొట్టమొదటి మానవుడు ఎంతకాలం బతికాడు తెలుసమ్మా? మొదటి మనిషి ఎంతకాలం బతికాడంటే 969 సంవత్సరాలు బతికాడు. 969 సంవత్సరాలు అంతకాలం జీవించాడు. అది కాస్త ఏమైపోయిందో తెలుసా? 120 సంవత్సరాలు వచ్చేసింది. తగ్గిపోయింది బాగా. 120 సంవత్సరాలు. ఈ 120 కూడా గ్రాఫ్ పడిపోయి ఏమైందో తెలుసా? 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. ఈ 70, 80 కూడా పడిపోయి దేవుని వాక్యం రాయబడినట్టుగా బెత్తెడు అంత అయిపోయింది మనిషి జీవితం. మనిషి జీవితం ఎంత అయిపోయింది? బెత్తెడ. చూడండి ఎంత అవుతుంది. చూడండి, 949 సంవత్సరాలు కాస్త 120 కాస్త 70, 80 పడిపోయింది. ఈ 70, 80 కాస్త బెత్తెడు. ఇప్పుడు ఈ బెత్తెడు కాస్త ఈ బెత్తెడు అంత మన జీవితం కాస్త ఏమైంది తెలుసా? మాట చెప్పాలంటే దేవుని వాక్యం కూడా చెప్తున్నామా ఎంత తక్కువైపోయింది? ఎంత తక్కువైపోయింది తెలుసా? మానవుడి జీవితం అంట అంతలో అంతర్ధానముకు ఆరుని ఎప్పుడు ఉండదో తెలియదు. ఎప్పుడు ఉండదో తెలియదు అంటే ఎప్పుడు ఉండదో తెలియదు అంటే దీని అర్థం తెలుసా? ఎంత తక్కువైపోయిందంటే మన లైఫ్కి, మన ఆయుష్కి ఏం లేదు చెప్పండి. ఇప్పుడు మీరు మన లక్ష్మీబాయి గారు కుర్చీలో కూర్చున్నారు కదా, ఆ కుర్చీకి వారంటీ ఉంది. కంపెనీ కుర్చీ ఏమో తెలుసా? ప్రతి కంపెనీ కుర్చీ. అది కంపెనీ కుర్చీలు తక్కువ ఎలాంటి పని చేస్తాయి? మీరు ఎక్కడ కూర్చున్నా కలిసి 1 సంవత్సరం గ్యారంటీ పని చేస్తాయి. ఇప్పుడు మనం యాపిల్ మాట్లాడుతున్నాం. యాపిల్ దీనికి 1 year వారంటీ ఉన్నాం తెలుసా మీకు? మీరు ఫ్రిడ్జ్ కొన్నారు, ఫ్రిడ్జ్కి వారంటీ ఉంది. దాంట్లో ఉంటుంది కదా, దానికి 5 సంవత్సరాల వారంటీ ఉంది. అని మన ఆయుష్కి వారంటీ ఉందా చెప్పండి? అంటే మీ ఊపిరికి, మీరు ఊపిరి పిలుచుకుంటారు కదా, దానికి వారంటీ ఉందా? ఏది కరెక్ట్ కార్డు చూపెట్టు. ఎవరు చూపెట్టారు? అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్తున్నామంటే చిన్న కుందేళ్ళు దేంతో పోలుస్తుందంటే మానవుడి జీవితం కూడా చిన్నది. కుందేళ్ళు కూడా చాలా చిన్నవి, మనిషి జీవితం కూడా చాలా చిన్నది. ఒకటి పోలిక సరిపోయింది కదా, నేను పోలుస్తున్నప్పుడు సరిపోవాలి కరెక్ట్గా. చిన్న కుందేళ్ళు చిన్నవి, అలాగే మనిషి యొక్క జీవితం కూడా చిన్నది. ఒకటి. రెండవది చూడండి ఒకసారి లేవికాండం తీయండి. అధ్యాయం 5 లేవికాండం 11:5. దానికి 2 రెక్కలు లేవు కనుక అది నీకు
ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశం 14:7. ద్వితీయోపదేశం 14:7. నెమరు వేయు వాటిలోనే కానీ రెండు డెక్కల గల వాటిలోనే కానీ నెమరు వేసి అను వాటిని తినకూడదు, అవి మీకు హేయములు. చాలు. ఇప్పుడు ఈ రెండు లేఖనాలు లేవికాండం ద్వితీయోపదేశకాండాన్ని బట్టి కుందేలు అనేది పవిత్రమైనదా అపవిత్రమైనదా? ఇక్కడ దేవుడే చెప్పాడు అపవిత్రం. ఎందుకు కుందేలు అపవిత్రం అంటే ఏదైనా ఒక జంతువు కానీ అది పవిత్రమో అపవిత్రం చెప్పాలంటే దానికి రెండు సూచనలు ఉండాలి. ఒకటి ఏంటంటే ఆ జంతువు నెమరు వేయాలి. రెండోది ఏంటంటే దాని కాళ్ళు డెక్కలు ఉంటే చూసారు, రెండు చీలు ఉండాలి. ఈ రెండు ఉండి ఆ జంతువు తినవచ్చు మీరు. ఇప్పుడు కుందేలు ఏం చేస్తుందంటే నెమరేస్తుంది. ఏదైనా ఆహారం తిన్నప్పుడు లోపల నెమరేస్తుంది, కానీ కాళ్ళు ఏమంటే డెక్కలు లేకుండా. దీని ఆత్మ సంబంధం అర్థం ఏంటంటే నెమర వేయుట అంటే అర్థం ఏంటంటే వాక్యం విన్న తర్వాత మీరు హృదయంలో అర్థం చేసుకొని ఏమో వాక్యం విన్న తర్వాత ఏం చేయాలి? దాన్ని వదిలిపెట్టకూడదు. విన్న తర్వాత వాక్యం ఏం చేయాలి? మీ హృదయం అనే సంచిలో వేసుకొని అవసరం వచ్చినప్పుడు మీరు పొద్దున్న నుంచి సాయంత్రం కష్టపడతారు, డబ్బులు సంపాదించారు. రెండో రోజు కష్టపడ్డారు, ఏ రోజు కూలి ఆ రోజే ఆ డబ్బులు తీసుకుని బీరువాలు పెట్టారు. మూడో రోజు అలా వారం అంతా కష్టపడ్డారు, నెలంతా కష్టపడ్డారు, బీరువాలో డబ్బులు పెట్టారా? ఇప్పుడు మీకు అవసరాలు వచ్చినప్పుడు మీరేం చేస్తారు? ఆ బీరువా నుంచి డబ్బులు తీసి వాడుకోరు. ఒకవేళ మీరు డబ్బులు బాగా కష్టపడి బీరువాలో డబ్బులు పెట్టి అవసరాలు వచ్చినప్పుడు ఆ డబ్బులు తీయకుండా అలాగే పెట్టారనుకోండి, మిమ్మల్ని ఏమంటారు చెప్పండి? అందుకని నువ్వు కష్టపడటం ఎందుకయ్యా, అక్కడ పెట్టడం ఎందుకు? తప్పు కదమ్మా, అలా చేయొచ్చా? మరి ఆ కష్టపడినంతా మీకు అక్కడికి రావాలి కదా. కష్టపడిన సంపాదన మీకు ఉపయోగపడాలా వద్దా? మరి మీరు కష్టపడి ప్రయాసతో కూర్చొని దేవుని మాటలు వింటున్నప్పుడు ఆ మాటలు మీకు ఉపయోగపడాలా వద్దా? మరి ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే వాటిని భద్రంగా పెట్టుకోవాలి. ఎందుకు భద్రంగా పెట్టుకోవాలంటే అవి మనకు పనిచేస్తాయి. అవి అవసరమైనప్పుడు ఏం చేయాలి తెలుసా? వాటిని ఇక్కడ జాగ్రత్త హృదయంలో పెట్టుకున్న వాక్యాన్ని అవసరమైనప్పుడు మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని నెమరు వేస్తూ ఉండాలి. అంటే అర్థం ఏంటంటే వాటిని పదే తలంచుకుంటూ ఉండాలి. తలంచుకుంది ఎక్కడ రావాలంటే డెక్కల్లోకి వెళ్ళాలి, పాదాలు తిరిగి వెళ్ళాలి. అంటే అర్థం ఏంటంటే చీరాలి. అంటే అర్థం ఏంటంటే అది నీ ప్రవర్తనలో కనపడాలి. మళ్ళీ చెప్తాను చూడండి, హృదయంలో పెట్టుకున్న వాక్యము అవి నోట్లోకి వచ్చి బాగా నెమరు వేసుకుంటూ అది మీ క్రియల్లోకి మీ ప్రవర్తనలోకి రావాలి. అట్లాంటి వాడు మాత్రమే పవిత్రం. అట్లా ఎవరైతే చేయరో వాళ్ళు అపవిత్రం అని చెప్పాడు దేవుడు. ఆరో జంతువుల విషయంలో అది ఎట్లా మరుచుకుంటే మన విషయంలో. ఇప్పుడు కుందేలు ఏం చేస్తుంది? నెమరు వేస్తుంది, కానీ ప్రవర్తనలో దానికి లేదు. అందుకని కుందేలు అపవిత్రం, ఆ మాంసం మీరు తినొద్దని చెప్పాడు దేవుడు. అది మీకు అపవిత్రం అని చెప్పాడు. అంటే దీన్ని బట్టి కుందేలుకున్న రెండో లక్షణం, అది అపవిత్రమైనది. కుందేలు చిన్నది, మనిషి జీవితం చిన్నది. కుందేలు అపవిత్రమైనది, మనిషి జీవితం కూడా చెప్పండి అపవిత్రమైనది. నిజంగా మనిషి జీవితం అపవిత్రం కదమ్మా. ఏమన్నా మనిషిలో మంచి కనపడుతుందమ్మా చెప్పండి? ఏ మంచి లేని మనల్ని దేవుడు ప్రేమించాడట. రెండు పోలికలు అయిపోయి కుందేలు ఎటువంటిది, మనిషి ఎటువంటి వాడు. కుందేలు చిన్నది, మనిషి కూడా చిన్నోడే. కుందేలు అపవిత్రం, మనిషి అపవిత్రమైనడు. మూడవ పోలిక కూడా చెప్తాను. సామెతల గ్రంథం 30 అధ్యాయంలోని మీరు చదివి పడ్డాక 30:26 ఇది మాత్రం తీసి పెట్టుకుంటారు. సామెతలు 30:26 చిన్న కుందేలు చదివి ఆ మాట చదవండి. 30:26 చిన్న కుందేలు అది ఇది బలము లేనిది. మూడో పాయింట్ బలము లేనిది. ఇప్పుడు మీకు తెలిసలేదు, మీకు ఐడియా చెప్పండి. కుందేలుకి పళ్ళు అంటే ఏమంటావా? కుందేలు పళ్ళు మాట చెప్పండి. కుందేలు పళ్ళు అంటే ఏమవా? ఎవరైనా ఒక శత్రువు కుందేలు మీద పడినప్పుడు ఆ శత్రువుని కొరికే పళ్ళు ఉన్నాయా? గట్టి బిస్కెట్ పెట్టు కొరకలేదమ్మా. కుందేలు పళ్ళు చాలా స్మూత్గా ఉంటాయి. ఏదన్నా ఒక శత్రువు వేరే జంతువు వచ్చి కుందేలు మీద పడినప్పుడు ఈ జంతువు ఈ కుందేలు ఆ జంతువుని కొరికితే చచ్చిపోయిందంట. నమ్ముతారు ఎవరన్నా? అంటే ఒక రకం పళ్ళు ఉంటాయి, కానీ శత్రువు మీద పోరాటం చేయలేని పళ్ళు, బలహీనమైన పళ్ళు ఒకటి. రెండోది ఏంటి తెలుసా? కుందేలు కొమ్ములు ఉంటాయి, ఏమంటావా? ఉంటాయి, కానీ కొమ్ములు ఎందుకుంటాయి అంటే ఈ జంతువులకి వేరే కొన్ని జంతువులు ఉన్నాయి కొమ్ములతో బతుకుతాయి. కొమ్ములతో కొట్లాడుకుంటా ఉంటాయి. ఏదైనా ఒక జంతువు వచ్చి దాడి చేసినప్పుడు కొమ్ములతో పొడిసే కొమ్ములు ఏమైనా కుందేలి
చిన్నగా వస్తాయి అనమాట. అవి పొడవలే అసలు మనకి చెప్పాలంటే. కుందేలు మూడోది ఒళ్ళు ఉన్నా ఉపయోగపడవు, యుద్ధం చేయడానికి పోరాటం చేయడానికి ఉపయోగపడవు. రెండోది ఏంటంటే కొమ్ములు ఉపయోగపడవు. ఇక మూడోది ఏంటో తెలుసా? గోర్లు. కుందేలు గోర్లు ఉంటాయి అనుకుంటారా మీరు? ఆ గోర్లు మామూలు గోర్లే, అవి శత్రువులు వచ్చినప్పుడు ప్రత్యేక గోర్లు కాదు. అంటే కుందేలు ఎన్ని లోపాలు ఉన్నాయి? ఇప్పుడు ఉండడానికి గోర్లు ఉన్నాయి, ఏమున్నాయి? పళ్ళు ఉన్నాయి, గోర్లు ఉన్నాయి, కొమ్ములు ఉన్నాయి. కానీ ఏం చెప్పండి? బలమైనవి, బలహీనమైనవి. ఇప్పుడు నేను చెప్తాను. మూడవ కోరిక ఏంటో తెలుసా? మానవుడు కూడా బలవంతుడా బలహీనుడా చెప్పండి. అపవాది దాడి చేస్తున్నప్పుడు, ఆ లోకం దాడి చేస్తున్నప్పుడు, శరీరం దాడి చేస్తున్నప్పుడు వాటితో పోరాటం చేసే బలవంతుడా మనిషి. పాపం మనిషి మీద దాడి చేస్తున్నప్పుడు, పాపం అనేది మనిషి మీద పోరాటం చేస్తున్నప్పుడు ఆ పాపాన్ని ఓడించగలడా? ఆ పాపాన్ని జయించగలడా? ఏది చేయలేడు. నిజం చెప్పండి. మనుషుల మీద పాపం అనేది వచ్చి పడుతున్నప్పుడు దాన్ని జయించగలుగుతున్నాడు మనిషి. ఆలోచించినప్పుడు పాపాన్ని జయించే బలం ఉందమ్మ మనిషి లేదు. చూస్తారు. కాబట్టి ఇప్పుడు కుందేలు ఇజ్ ఈక్వల్ టు ఒక మనిషి. కుందేలు చిన్నది, మనిషి జీవితం చిన్నది. రెండోది కుందేలు అపవిత్రమైనది, మనిషి జీవితం కూడా అపవిత్రమైనది. కుందేలు బలహీనమైనది, అంటే బలం లేనిది, మనిషి కూడా బలం లేనివాడు. అయితే మీకు ఒక ఆశ్చర్యమైన విషయం చెప్తాను ఈరోజు. అయితే విషయం చెప్పిన, ఈ కుందేలు అడవిలో జీవిస్తున్నాం. ఈ కుందేలు ఎక్కడ జీవిస్తుంది? అడవిలో జీవిస్తుంది. అడవి అనగానే మీకు కొంచెం భయం వేయాలి. రా అడవికి వెళ్దాం అనగా అమ్మో అంటారు వెంటనే. రా మరి మానస సరోవరం వాక్ వెళ్దాం రా అంటే అంటే వెళ్తారు. అదే అడవికి వెళ్దాం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? అమ్మో అనిపిస్తుంది. ఎందుకని? అడవిలో భయాలు ఉంటాయి, అడవిలో చీకటి ఉంటుంది, అడవిలో క్రూరమైన జంతువులు ఉంటాయి, అడవిలో రకరకాల విషసర్పాలు ఉంటాయి, అడవిలో చాలా భయంకరమైన గుంటలు ఉంటాయి, అడవిలో అసలు వెలువనే ఉండదు, అడవిలో రకరకాల చెట్లు ఎప్పుడు ఏం జరుగుతుంది అంత భయంకరమైన భయాలు. అయితే విచిత్రమైన విషయం చెప్పంటారా? ఈ కుందేలు అడవిలో ధైర్యంగా బతుకుతుందమ్మా. అరే ఏంటి చిన్న జీవితం కలిగిన కుందేలు కదా, అపవిత్రమైన కుందేలు కదా, బలహీనమైన కుందేలు ఎట్లా బతుకుతుంది? అదే మీకు చెప్తాను. 2 కారణాలు ఉన్నాయి కుందేలు చక్కగా బ్రతకాలి. కుందేలు చక్కగా బ్రతకడానికి 2 కారణాలు ఉన్నాయి. ఆ 2 కారణాలు చెప్తాను. ఆ 2 కారణాలు మనం బ్రతకడానికి కూడా ఉపయోగపడతాయి. ఏంటి ఆ కారణాలు? ఒకటి 104 కీర్తన. 104 కీర్తన ఫస్ట్ మొదటి కారణం చెప్తాను కుందేలు బతకాలి. 104 కీర్తన 18వ వచనం, 16వ వచనం. గొప్ప కొండ మేకలకు ఉనికి పట్లు. ఇక్కడి నుంచి జాగ్రత్తగా. కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు. అక్కడ ఆ మాట అడ్డలించారు. 104:18లో ఈ ఒక మాట గుర్తుపెట్టుకోవడం. కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు. ఇది కుందేళ్ళు అంటే ఒక అడవిలో జింక మాంసం తీసుకొచ్చి పెడుతున్నావు, గుడ్డు మాంసం తీసుకొచ్చి పెడుతున్నావు, లేడు మాంసం తీసుకొచ్చి పెడుతున్నావు. మరి అక్కడున్న కొన్ని జంతువుల మాంసం నాకు ఈరోజు నాకు ఎందుకో మన అడవిలో దొరికే కుందేలు మాంసం తినాలనిపిస్తుంది, తీసుకొచ్చి పెడతారా అన్నమాట. ఇప్పుడు ఈ మొగ సింహం అందంట, ఈ అడవికి నేను రాజుని, నీవు ఏది కావాలంటే తీసుకొచ్చి పెడతా అన్నాడు. మరి ఈరోజు నేను ఎట్లా తింటానండి, ఈరోజు ఎట్టి పరిస్థితులు అది సంపాదిస్తున్నాడు అని చెప్తే ఒకే 9 గంటలు వెళ్ళిందంటాం కుందేలు వేటకి. ఎవరో వెళ్ళింది? అడవిలో రాజు. కుందేలు ఎక్కడ జీవిస్తూ తెలుసంట, ఒక బండ ఉంది, ఆ బండ దగ్గర కుందేలు ఉంటుందని చెప్పేసి వెళ్ళిందంట. ఈలోపు ఆ రోజు మరి కుందేలు సండే కదా, అసలు బండలోకి బయటకు వచ్చిందా? మరి కుందేలు బండలో ఉంటలా. బండలో ఉండమంటే ఏంటి? ఆయన మందిరంలో, కొన్ని దేవుడి మందిరంలో ఆదివారం ఉండకుండా ఇక చట్టా పట్టాల్సి తిరుగుతున్నారు. అటు ఇటు సింహం తిరుగుతున్నాడు. ఏ సింహం? ఆ సింహం అక్కడ అడవిలో ఈ సింహం, ఈ అడవి, ఈ లోకమైన అడవిలో ఒక సింహం తిరుగుతున్నాడు, గర్జించే సింహం లాగా. ఆదివారం రోజు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మనం పంట చోటే ఉండాలి, పంట చోటన ఉండాలి. యేసుక్రీస్తు చోటన స్పెషల్గా, మిగతా రోజులు కూడా ఉండాలి ఖచ్చితంగా. అయితే ఆదివారం ఖచ్చితంగా ఉండాలి. ఈ కుందేలు గారు నిజంగా ఆ పంట చోటలో ఉండకుండా బయటకు వచ్చేస్తే ఏం చేస్తే చెప్పండి? అందుకే కుందేలుకి తెలుసు, అంటే మన బయట చదువుకున్నట్టు అదేం చేస్తే తెలుసా? ఇక సింహం అది అదిగడైందంట, అది స్వరం ఏంటంట. సింహం యొక్క స్వరం కుందేలు తెలుసు. అందుకని ఇది చిన్న పని కోసం అని చెప్పేసి ఆ పంట చోటు దాక్కున్న కుందేలు కాస్త బయటకు వచ్చి తిందాం చూసేసరికి ఇలా అందంట. సరే నాకు మళ్ళీ పంట చాటుకు వెళ్ళిపోయిందంట. ఇది పంట చాటుకి చూస్తాడు, దాని వల్ల కావట్లేదంట.
అని ఎంతసేపు చూస్తే పెద్ద పెద్ద రంగులు వేస్తుందంట. ఆ 9కి వెళ్ళిన ఆమె మళ్ళీ బయటకు వస్తుందని 11 దాకా వెయిట్ చేస్తుందంట. సింహం రాలేదండి, ఇంకా రాలేదని చెప్పేసి మళ్ళీ సైలెంట్గా ఉందంట. ఈలోపు ఈ కుందేలు ఏదో చిన్న అవసరం కోసం వెళ్దామని బయటకు వెళ్తుంటే అది చూస్తే ఉందని చెప్పి చెప్పడంలో ఉంటాడు. మళ్ళీ చూస్తే అస్సలు దాని వల్ల పెట్టదంట. 12, 1 గంట, 2 అయిందంట, 3 అయిందంట. అసలు పెద్ద పెద్దగా అటు సింహం అంటే కొట్టుకూడదంట అంటుందంట. అయినా కానీ కుందేలు రావట్లేదంట. ఇక ఆ విధంగా చూసి తన వల్ల కాక నీకు వెనక్కి వచ్చేసి ఏంటి అడవికి రాజు కుందేలు పట్టుకోలేకపోయింది. చూసారా కుందేలు ఎందుకు పట్టుకోలేకపోయింది చెప్పండి. కుందేళ్లకు బండలు ఆశ్రయిస్తానులాగా కుందేలుకు ఆశ్రయిస్తానని చెప్పండి. బండ అడవిలోనే ఎంత ధైర్యంగా బతుకుతున్నాము. కుందేలు చనిపోకుండా భయం లేకుండా ఒకళ్ళు అన్నారంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, కుందేలు ఫ్రెండ్ వచ్చి పక్కనే నేను సింహం భయం ఉందంటే నాకేం భయం బండదు అన్నారు. నాకు బండ ఉంది, నాకు భయం లేదన్నాడు. నేను ఆశ్చర్యం చూడమ్మా. ఈ లోపు ఈ వెళ్ళిపోయి ఆడసింహం ఉందంటే మోసంతో ఏది కుందేలు కోసం అంటే తీసుకురాలేకపోయాను అని చెప్పి బాధపడుతుందంట. అసలు నీ మొహం అందులో చూసుకోసారి అర్థం చూపిస్తాం అంటుందంట. సిగ్గు లేదు నీకు అన్నట్ట, నీకు అసలు శరం లేదు అని చెప్పేసి భయంకరంగా తిట్టేసిందంట. ఈలో పట్టు నుంచి ఒక పుల్లు వచ్చిందంట. ఏం చేద్దామంట అంటే నువ్వు కొంచెం సెకండ్ ఫస్ట్ రాజు ఎవరు అడవికి సింహం కదా, ఇది సెకండ్ ప్రేయర్ కొంచెం మాకు మీకు నేను అంతా హెల్ప్ చేశాను కదా, ఆ మోసం తెచ్చి మరి నువ్వు కూడా మాకు హెల్ప్ చేస్తాను ఏంటి చెప్పండి అంటే కుందేలు నేను ఎందుకు పట్టుకుంటా చూడని చెప్పేసి ఉదయం 6 వేసేసిందంట. కుందేలు పట్టుకోవడం కోసం వెళ్ళి ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు తల్లుకుందంట. అసలు దొరకలేదంట. మళ్ళీ తేలం వేసుకొని చూసిందంట. ఎన్ని జంతువులు అయినా సరే కుందేలు మాత్రం పట్టుకోలేకపోతున్నాయంటమ్మా. ఎందుకు పట్టుకోలేకపోతున్నాయి చెప్పండి. కేవలం కుందేలుకు ఆశ్రయిస్తానని తెలుసా బండ. ఇప్పుడు దీన్ని మన జీవితానికి అప్లై చేసుకుందాం. ఎంత భయంకరమైన ఒక్కోసారి ఇంట్లోనే అడుగు అసలు మీకు వచ్చి తెలుసు మన ఒక ఆమె చెప్తుంది నాతో వచ్చి, అమ్మ ఏంటండి సమస్య అంటే ఏమండి మా ఇల్లు ఒక అడవి, మా ఇంట్లో ఒక సింహం ఉంది. ఎవరమ్మా సింహం అంటే చెప్పమంటారా అంది. ఆ పర్లేదు చెప్పమంటే మా ఆయనే సింహం అని. వాళ్ళ ఆయనే సింహం అంటాము. ఎందుకంటే ఆయన భయంకరంగా ఆమె టార్చర్ చేస్తాడంట. చాలా భయంకరంగా టార్చర్ చేస్తాడంట. అసలు ఆమె చూసుకుంటూ ఏడుస్తుంది నాకు. అసలు ఎప్పుడేం జరుగుతుంది వీళ్ళు ఉదయాన్నే అంటే వెళ్ళాడంట. రాత్రికి వచ్చి నీ అందు చూస్తానని వెళ్ళాడంట. రాత్రి ప్రార్థన చేసుకున్నప్పుడు అది దేవుని చోట దాక్కుందంట. అందు చూస్తాను కదా వచ్చి ఆ బాగా తాగి పడిపోయి పొద్దులు లేచాడంట. పొద్దులు లేచాడంట. వాడు 2 రోజులు అంటే నిన్ను చూడు ఏం చేస్తాను ఈరోజు, నిన్న కుదరలేదు, ఈరోజు నువ్వు మంచిలో వస్తాను లేపేస్తానంట. మా మళ్ళా ప్రార్థన చేసుకుందంట. వచ్చాడంట. వచ్చి ఏం చేయాలి అర్థం కాక అక్కడున్న మజ్జిగ తాగేసి వెంటనే ఆ పని పడిపోయాడు. మళ్ళీ ఇలా ప్రతిరోజు దినదిన గంటతో బతుకుతుందంట. మీకు తెలుసు లేదు, మన మందిరంలో ఉన్న సిస్టర్స్ చెప్తున్నారు, మన సహవాసంలో ఉన్న సిస్టర్స్ చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఒకరోజు అయితే బాగానే ఉన్నాడు మనిషి, ఒకరోజు బాగా నెగిసిపోయాడట. వెంటనే ఒక కత్తి తీసుకొని వెళ్ళిపోయాడట. ఆమె వెళ్ళిపోతే చాలా భయం వేస్తుందంట. ఎస్ఐయా అన్నట. వెంటనే ఏమేమి తెలియదమ్మా. అక్కడ ఆ కత్తి కింద పడిపోయిందంట. ఇక ఆయన ఏం చేయలేకపోయాడంట. పెద్దగా సిద్ధంగా ఇట్లాంటి కొన్ని ఉదాహరణ చెప్పినప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆ చిన్న కుందేలు ఆ అడవిలో ఆ సింహం యొక్క బారి నుంచి రోజు కాపాడతాం. చూసారా? ఈరోజు మీరు ఆలోచించండి. మనం ఈ లోకం అనే అడవిలో నిజంగా క్రూర జంతువులు సర్పాలు ఎన్ని తిరుగుతున్నాయి తెలుసా? ఎంతమంది ప్రజల మధ్య మనం చక్కగా జీవించాలంటే, ఏ హాని లేకుండా, ఏ పరిస్థితి బాగుండి జీవించాలంటే మనకు ఎవరో ఆశ్రయిస్తారని చెప్పండి. మన దేవుడు మనకు ఎంత ఆశ్రయిస్తారని కూడా. అందుకే బైబిల్ కీర్తనకారుడు దావీదు అంటాడు, ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా కోట, నా కొండ, నేను ఎంతగా కదిలింపబడను, నన్ను ఎవరు ఏం చేయలేరు. మన బండ ఆయన, బండ సహాయంతో కుందేలు అడుగులో ధైర్యంగా జీవించగలుగుతూ ఉంది. ఈరోజు యేసుక్రీస్తుని బండ సహాయంతో ఆయన చాటును నివసిస్తూ ఈ అడవి భయాలు, ఈ అడవి మనుషుల మధ్య నేను నిర్భయంగా బ్రతకాను. ఈ పరిస్థితులు, ఈ శ్రమలు, కష్టాలు, శోధలు, ఒకటి బండ ఆశ్రయిస్తాను కుందేలు. రెండవది దీనికి ఎంత చక్కగా ధైర్యంగా ఉంటారు. ఒకటి బయట నుంచి వచ్చే భయాలనేమో బండ కాపాడుతుంది. ఇప్పుడు లోపల నుంచి వస్తాయి కొన్ని భయాలు, తన లోపల కుందేలు లోపల ఉండే భయాలు. ఏంటా భయాలు? వాటిని ఎలా కాపాడుతుందంటే రెండవ ఆప్షన్ సామెతల గ్రంథం 30:26 చదవండి. పేటు సందులలో నివాసములు, పేటు సందులు అని కనపడుతుంది ఇక్కడ. ఈ పేటు సందులు దేనికి సాదృశ్యం అంటే బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన గాయములు, యేసుక్రీస్తు గాయ. పేటు సందులు, బండ ఉంది, ఆ బండ లోపల కొన్ని సందులు ఉన్నాయి. ఆ
ఆ సందుల్లోకి వెళ్ళడం ఎవరి వల్ల కాదు, శత్రువు పని అస్సలు కాదు. అయితే మనమంట ఆ 7 సందుల్లో యేసుక్రీస్తుకు అయిన గాయాలనంట నిద్రపోవచ్చండి మనం. ఎందుకు యేసు ప్రభు గాయాలు ఎక్కడెక్కడని మీకు అందరూ తెలుసు. తలలో గాయమైంది, చేతుల్లో గాయమైంది, తర్వాత పక్కలో గాయమైంది, మన కాళ్ళలో గాయమైంది, తర్వాత శరీరం అంతా మంచి గాయాలు. అందుకని బైబిల్లో ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత నొందితిరి. ఆయన గాయాలు నిజంగా మనకి ఎంత ఆనందిస్తాయేమో. ఆయన గాయాలు మనకి ఎంత నెమ్మదిస్తాయి. అందుకే మనకి ఏ శ్రమ ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ అనారోగ్యం ఉన్నా వెంటనే ఆయన గాయాల్లో మనం ఏం చేయాలంటే నిద్రపోవాలి. ఆయన గాయాలు మనం ఎంత స్వస్థపరిస్తే తెలుసా? లోపల భయాలు. అవును, నిజంగా నాకు తెలియగలుగుతాను. నిజంగా బండ మన బయట భయాలు కాపాడితే నా హృదయం లోపల కొన్ని గాయాలు. ఏం గాయాలు తెలుసా? నిందలు, అవమానాలు, నిజంగా రకరకాల అపహాస్యాలు, తృణీకారాలు, మనుషులనే మాటలు. నిజంగా నన్ను ఎవరైనా మీరు నన్ను పట్టుకొని మాట్లాడాలనుకోండి, నాకు గాయమైంది. ఎక్కడైంది చెప్పండి? మీరు ఎవరైనా నన్ను పట్టుకొని ఒక మాట అన్నారు, ఆ గాయం ఎక్కడైంది? లోపలైందా బయట అయిందా? లోపల. మరి ఆ గాయం ఎట్లా? బయట ఏదన్నా చిన్న దెబ్బ తగిలితే వెంటనే గాయం బండ ఉంది, బయట నుంచి ఎవరైనా రాయి ఇసిరేశారు, బయట రాయి ఇసిరేశారు, ఆ రాయి తగలకుండా బండాన్ని పడింది. ఓకే, ఇప్పుడు బయట నుంచి కాకుండా నోట్లోంచి ఒక రాయి ఇసిరేశారు. నోట్లోంచి రాలంటే ఏంటి? మాటలని రాళ్ళు. నేను అడుగుతున్నా ఇప్పుడు చెప్పు అనుభవంతో ఏంటంటే, మామూలు రాళ్ళు నిజంగా రాయటం తట్టుకోగలవా? మాట అని రాయేసి తట్టుకోగలవా? నువ్వు నేనే తట్టుకుంటాను చెప్పండి. మీరు నిజంగా రాయేసి కొడితే అది తట్టుకుంటారు, లేదంటే ఒక భయంకరమైన బాధ పెట్టే మాటను ఒకటి ఇసిరారనుకోండి, దేనికి బాధ ఎక్కువ, దేనికి నెప్పిపోండి చెప్పండి. బాధితులు బాగున్నారు అక్కడ. అంతేకమ్మా మాటలు చేద్దాం. ఈరోజు జనాలు దేంతో కొట్టుకున్నారు చెప్పండి? మాటలు ఎత్తారు. న్యూస్లో వస్తూ ఉంటుంది వస్తాయి మాటలు యుద్ధం. మాటలతో అసలు ఈరోజు వాక్యాలతో యుద్ధం చేసుకుంటారు జనాలు. నేను ఒకరోజు ఒక ఆయన ఏం పంపించానంటే, నువ్వు కొలిచిన కొలతతో నేను కొలుస్తానని చెప్పే దేవుడు. ఆయన నాకేం పంపించాడు తెలుసా? నీ గంటలో దూరం పెట్టుకొని నాకు నన్ను పెట్టాడు ఆయన. ఇదేదో మరి అసలు అది వాట్సాప్ వారిలాగా వాక్యాలు వారు జరిగింది కదా. మీకు పెట్టుకోవాలి బాగుంటుంది సార్. ఒక మాట అనడానికి లేదు ఒక జనాలకి. ఈరోజు ఒక అబ్బాయి అయితే నిజంగా ఒక అమ్మాయిని ప్రేమించి అసలు ఆ ప్రేమించిన ఆ ప్రేమని వాక్యం చదివి అట్లా ఆ ఉద్దేశం చదువుతున్నాడు. ఆ ఉద్దేశం చదివి అట్లా వచ్చిన లేఖనాలను ఎత్తిపెట్టి రాస్తా ఉన్నాడు. ప్రేమిస్తే ప్రేమ సమాధానంలో కర్తయ్య దేవుడు మీకు తోడు ఏమిటంటే అలస కూడా పెట్టుకొని అదే పెట్టుకున్నాడు. ఆ ప్రేమ అనేది భలే వచ్చింది అమ్మ కళ్ళ పైన. అది గ్రీన్ కలర్ అన్నమాట. తిరిగి అట్లా చూడండి, ప్రేమను గ్రీనించాడంటే మా ప్రేమ గ్రీన్ అయిపోయింది. వాళ్ళిద్దరు పేర్లు వేసుకుని పెట్టుకుని ప్రార్థన చేసుకుంటాడుగా, నన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నట్టుగా. చూడండి ఎంత చేశాడు. అది లేదు నేను చెప్తే నిజంగా చూడండి ఎంత భయంకర మాటలు. ఎంత మాటలు ఇప్పుడు ఎట్లా? ఇది లోపల నుంచి వస్తుంది బాధ, లోపల ఎంతో వేదనగా ఉంటుంది. అయితే ఆశ్చర్యం, ఎవరన్నా మిమ్మల్ని నిందించారనుకోండి, ఎవరన్నా మిమ్మల్ని బాధ పెట్టారనుకోండి, అసలు మీరు ఎవరితో చెప్పొద్దమ్మా. వెంటనే మీరు ఏం చేయాలి తెలుసా? 7 సందుల్లోకి వెళ్ళిపోవాలి. యేసుప్రభు గాయాలు ఎందుకు తెలుసా? అసలు యేసుప్రభు గాయాలు ఎందుకైనాయి? మనుషులు చేసిన గాయాలు. ఎన్ని గాయాలు చేస్తారు యేసుప్రభుకి? మనం చేసిన తప్పులకి, మనం చేసిన పాపాలకి, మనుషులు చేసిన నిందలకి, అపహాసాలకి, అవమానాలకి, అనేక రకాల ఇబ్బందులకు గురి చేశారు యేసుప్రభు. కొడాలతో కొట్టారు, నిజంగా ఎన్నో అపహాసాలు చేశారు, తృణీకరించి మాట్లాడారు. ఆ సమయంలో ఆయన గాయాలైన. అందుకని ఆ గాయాలలో ఏమన్నా తెలుసా? ఎంత సంతోషం ఉంటుందో తెలుసా మనకి. అందుకే ఏదన్నా ఎవరైనా మిమ్మల్ని అందరూ అన్యాయంగా, అక్రమంగా ఏదైనా ఒక మాట అంటే మీరు తిరిగి అనుకున్నాము. ఎందుకంటే అన్నీ ఎక్కువైపోతున్నాయి. మరి అనుకుని ఏం చేయాలంటే ఫస్ట్ చేయాలంటే ఏం పర్లా అవి తట్టుకొని నిలబడాలంటే నీకు నిజంగా ఆశ్రయం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు యొక్క గాయంలో, ఆయన గాయాల్లో మనం సేద తీర్చుకోవాలి. ఏదైనా అనారోగ్యాలు వచ్చినా సరే, ప్రభా నీ గాయాల ద్వారానే ప్రభావ విడుదలవుతాయి, నేను ఎవరు చెప్పుకోలేను ప్రభావ అని మనం ప్రభు యొక్క గాయాల్లో సేదకాలి. ఇప్పుడు చిన్న కుందేళ్ళు ఎంత ఆశ్చర్యంగా చూడడం. ఇవి నిజంగా అపవిత్రమైనవే, ఇవి బలము లేనివే, ఇంకా చెప్పాలంటే చిన్నవే. కానీ అంత పెద్ద అడవిలో అన్ని క్రూర మృగాల మధ్య, అంత జనం మధ్య, అన్ని విష సర్పాల మధ్య, అంత చీకటిలో, అంత గుంటల్లో, అంత భయంకరమైన చెట్ల మధ్య, అంత దట్టమైన దిట్టమైన అడవుల మధ్య ఇది దర్జాగా రాజాగా చక్కగా వచ్చి తన బంధించి మళ్ళీ కూర్చుంటుంది. ఎవరు ఏం చేయలేకపోతున్నారు ఈ చిన్న కుందేడు.
కారణం ఏంటంటే చిన్న కుందేలుకి 2 ఆప్షన్స్ ఏంటి చెప్పండి? ఒకటి బండ, 2 పేడు సందులు. ఇప్పుడు దాన్ని మన జీవితాలకు పోల్చుకున్నాం. చిన్న కుందేలుకి ఎవరు కాదు, అపవిత్రమైన వారు, ఇంకా చెప్పాలంటే చిన్న జీవితం కలిగిన వారు, ఇంకా చెప్పాలంటే బలహీనులు. శత్రువులు వచ్చినప్పుడు పోరాడలేము, ఉంటాం కానీ పోరాడే శక్తి మనకు లేదు. అందుకని మనం అప్పగించేసుకుంటాం. ఎంత బలహీనమైన వాళ్ళము, ఎంత అపవిత్రమైన వాళ్ళము, ఎంత చిన్న జీవితం కలిగిన వారమైనప్పటికీ ఈ లోకమైన అడవిలో అనేక రకాల విష పురుగులు, అనేక రకాల మనుషులు, అనేక రకాల జాతులు, అనేక రకాల పరిస్థితులు, అనేక రకాల శ్రమలు, ఉపద్రవం, కష్టాలు, విరుకులు, ఇబ్బందులు, అవమాన, నిందలు, అపహాసం ఇన్నున్నప్పటికీ నిజంగా మనం ధైర్యం ఎందుకోలేకపోతున్నాం. మరి కుందేలుకున్న ఆశ్చర్య స్థానాలు మనకు లేవంటారా? ఖచ్చితంగా ఉన్నాయి. ఆ కుందేలుకి నేడుంటే మనకు నిజం ఉంది. ఏంటి ఆ నిజం చెప్పండి? యేసుక్రీస్తు ఉన్నాడు, ఆయన గాయములు ఉన్నాయి. ఎందుకమ్మా మనకి? అంతే ప్రభా, 2020 సంవత్సరాల కిందట నా కొరకు లోకానికి వచ్చి నిన్ను నాకు అప్పగించుకున్నావు ప్రభా. నీ పంచ గాయముల ద్వారా నాకు ఎంతో విడుదలిచ్చావు ప్రభా. నాకు ఇక బాధే లేదు. లోపల ఉన్న బాధల భయాల కోసం నువ్వు గాయాలు చేసుకున్నావు. బయట ఉన్న బాధల కొరకు బండగా ఉంటున్నావు ప్రభా. నా బండ నీవే, నా యొక్క 2 సందులు నీవే ప్రభా. అందుకే నేను పాట పాడుతూ ఉంటాను, మీకు గుర్తుంది లేదు? శ్రమ అయిన బాధైనను, హింసైన పరువైనను, నా శోధన వేళలో నీ తోడు చాలన్నా అని పాట పోగొడతాం. ఏంటో తెలుసా? నీ పేటు బీటల్లో, నీ గాయపు చేతుల్లో నా అండ నీవే అని ఒక చిన్న పాట. వెండి బంగారము ఉన్నాయి పాట. కాబట్టి నాకు ఎన్ని ఉపద్రవాలు వచ్చిన, శ్రమలున్నా, ఎన్నున్నా ప్రభా, నిజంగా నీ గాయపు చేతుల్లో నేను నిద్రపోతాను ప్రభా. కాబట్టి మనం ప్రభుని ఆరాధిద్దాం. ఈరోజు ఆ కుందేలుకు 2 ఆశ్రయ స్థానాలు ఇచ్చినట్టుగా మనం కూడా ఇప్పుడు సామెతలు 30:26లో ఏమంటాడు? అక్కడ చిన్న కుందేలు వలపలేని జీవులు అయినను అవి 7 సందుల్లో నివాసములు కల్పించుకోరు. నివాసములు, మన నివాస స్థలం రెండే 2 మన నివాస స్థలాలు ఉండే. ఒకటి యేసుక్రీస్తు, 2 ఆయన గాయం. ఈ 2 ఉన్నంత కాలం నీకు ఎవ్వరూ ఏం చేయలేరు. నేను చెప్తున్నా కదా. అందుకే ఆ 2 చూసుకొని ప్రభావ ఈ ఆదివారం రోజు నిజంగా నాకు 2 నిజమైన ఆశ్రయస్థానాలు ఇచ్చారు. ఆ రోజు ఇస్రాయేల్ ప్రజలకి 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. 6 ఆశ్రయపురాలు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఆశ్రయ స్థానం, ఆశ్రయపురం ఎవరో తెలుసా? యేసుక్రీస్తు, ఆయన గాయము. వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మన ప్రభువుని మనం ఆరాధించాలి. ఆరాధన చేసుకుంటాం. I
అయా కొద్ది యేసుక్రీస్తు వారి నామమున సమర్పిస్తున్నాం తండ్రి.
ఒకసారి పడ పుస్తకం ఇక్కడ మనం ఎన్నో వాక్యాలు ఒకసారి నెమరు వేసుకుంటూ ఎవరైతే ఆరాధన చేశారో వారితో పాటు ఆరాధన చేయని వారు కూడా 2 నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం. నిజంగా కుదురులకు బండలు ఏడు సందులు ఏడు ఆశ్రమయ్యాయో మరి కుదురు లాంటి మనకి మరి పండగ యేసుక్రీస్తు ఆశ్రమయ్యాడు. ఏడు సందులు లాంటి గాయపు చేతులు గాయాలు మనకు ఆశ్రమయ్యాయి. నిజంగా ఆయన గాయాలు తలలో నిజంగా ఆయన తలలో గాయమైంది. దేవుడు మనల్ని ఎట్లా ఓదార్స్తాడంటే ఆ తలలో ఆయన గాయం ద్వారా మనకు మంచి ఆలోచన చెప్పి ఆలోచన ద్వారా దేవుడు మనల్ని ఎంతో బలపరుస్తున్నాడు. చేతులతో మనం కొట్టుకుంటున్నాడు. ఎంత ఆదరణలో చూడండి. ఆ పక్కలో పల్లె కొడుకు వచ్చారు. ఆ పల్లె కొడుకు ద్వారా దేవుడు ఆదరణ ఎలా దొరుకుతుందంటే మన సోదరులో మన శ్రమలో దేవుడు మన ప్రక్కనే ఉంటాడు. నిజంగా ఇంకో కాలం కాలంలో నీకు శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు నీతో నడుస్తాడు ఆయన, నీతో నడిచే కాదు. అందుకే ప్రభావం మరి నా శ్రమంలో కష్టాల్లో ఆ పేరు శ్రమలు లాంటి మీ గాయములు నాతో నడిచినాయి. అంతేకాదు నన్ను పట్టుకున్న చేతులయ్యా నేను ఆ ప్రక్కనే ఉన్న ఆ ప్రక్కలో పలిగిన ప్రభావం అయ్యా ఇంకో నిజంగా నాకు ఆలోచన చెప్పే ఆ తలలో గాయం. అంతేకాదు ప్రభావం ఆయన శరీరం మీద ఎన్నో కొరడాలనుకుంటారు, శరీరం అంతా కొరడాలి. అందుకే మీరు నన్ను నా యొక్క స్థితిలో నన్ను ఎప్పుడు నాతో ఎప్పుడు ఉండే దేవుడు ఆయన హత్తుకుంటున్నారు ప్రభావ. నీకు వందనాలు అయ్యా. ఎంత గొప్ప ఆదరణ నీ పేరు సొంతలోనే దొరుకుతున్నాయి నాకు ప్రభావ. అందుకే ఈ లోకమైన అడవిలో నేను ధైర్యంగా బ్రతకాలయ్యా. ఏ చింత, ఏ బాధ, ఏ దిగులు లేకుండా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అలలు వచ్చినా ప్రభావ, ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా ప్రభావ నిజంగా నాకు ఈ పంట చాలు. ఇదిగో ప్రభావ నాకు యొక్క గాయములు చాలు. ఆ పంట ఆ పేరు సొంతంతో ఆ చిన్న పనులు చేసుకుంటూ వెళ్తాము ప్రభావ. అవును సింహాలు వచ్చినప్పుడు క్రూరముగాలు వచ్చినప్పుడు బయటకు రాదయ్యా. అవి లేనప్పుడు వచ్చి చక్కగా నేను పనులు చేసుకుని వెళ్ళిపోతాము ప్రభావ. నిజంగా బట్టి ఆహారం ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు ప్రభావ. ఈరోజు నిజంగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభావ. ఎటు చూచిన వేదన, ఎటు చూచిన శోధన, ఎటు చూచిన వేదన, ఎటు చూచిన శోధన, నీ పేటు బిడ్డల్లో, నీ గాయపు చేతుల్లో, నీ పేటు బిడ్డల్లో, నీ గాయపు చేతుల్లో, నీ అండ నాకు ఉంటే చాలు దిక్కులే లేదన్నా. నీ అండ నాకు ఉంటే చాలు దిక్కులే లేదన్నా. వెండి బంగారము ఉన్నా లేకున్నా నీ చల్లని నీడ ఉంటే నాకు చాలును యేసన్నా. నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే చాలును యేసన్నా. వెండి బంగారము ఉన్నా లేకున్నా. స్తోత్రం నాయన పరిశుద్ధ ప్రేమ తండ్రి, మీకే స్తోత్రాలు. మరి మీరు మమ్మల్ని ఆదరించిన వైనం ఎంతో గొప్ప ప్రభావం తండ్రి, మీకు స్తోత్రాలు. మా ముందుగా నన్ను శ్రమించారయ్యా తండ్రి. మీరు లోకంలో ఉన్నారు, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, దూషిస్తుంది, అనేక శ్రమలు మీకు వస్తాయని చెప్పారయ్యా తండ్రి. అయ్యా ఇదిగో ప్రభా మరి ఇవన్నీ వచ్చినప్పటికీ మీరేం భయపడక్కర్లేదు
మీకు స్తోత్రాలయ్యా. ఈ వర్షాన్ని మాకు అలవాటు చేస్తూ వచ్చారు ప్రభా. అయ్యా అందరి బట్టి ఎంతో స్తుతిస్తున్నాను ప్రభా. మీ సమాధానాలు ఇచ్చారు, మీ ప్రేమలు ఇచ్చారు, మీ కనికరాలు ఇచ్చారు అయ్యా. ఇంకో ప్రభా జనలాగా ఆయన నివాసాలు మాకు ఇచ్చారు ప్రభా. మీకు స్తోత్రాలు అయ్యా. మీకే కృతజ్ఞతలు ఆయన. నిజంగా ప్రభా మీరు ఈ లోకానికి రావడం ద్వారా అయ్యా మీరు బండైన మీరు అయ్యా పుట్టబడ్డారు ప్రభా. అయ్యా మరి బండైన మీరు సొంతలుగా చేయబడ్డారు ప్రభా. నిజంగా ప్రభా మరి ఆయన వాటన్నిటి ద్వారా మిమ్మల్ని ఆదరిస్తూ బలపరుస్తూ అయ్యా ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభా మా హృదయపూర్వక స్తుతి ఆరాధనలు యేసుక్రీస్తు నామముకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చోండి. సమయంలో ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలి అనుకోవడం చెప్పచ్చు. దేవుడు నా జీవితంలో దేవుడు ఏం చేస్తాడనే విషయం మిమ్మల్ని రెడీ చేసుకొని చక్కగా ప్రేరేపించబడబడాలని చెప్పచ్చు. దాంతోపాటు కొన్ని వీక్లు ప్రార్థన చేసుకొని వాక్యం ఉంటున్నప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఈ సమస్య నిజంగా దేవుడు ఆశ్చర్యంగా మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడాడు అన్న విషయాలు ఏమంటే చక్కగా క్లుప్తంగా చెప్పచ్చు. ఎవరైనా ఈ వీక్లో దేవుడు సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు నాతో ఈ మాట చక్కగా మాట్లాడాడు, దేవుడు నాకు చాలా సంతోషంగా ఉంది అన్న వాళ్ళని చెప్తాను. ఈ వీక్లో ఏ అధ్యాయం చేయొచ్చావు చదివావు? ఫస్ట్ చేయదు. ఈ వీక్లో ఏ అధ్యాయం చేయొచ్చావు చదివావు? కొరింథీ మొత్తం కొరింథీ అధ్యాయం పేరు 7 నుంచి 14. మొదటి కొరింథీ 7 అధ్యాయం 14 వచ్చిన బట్టి అధ్యాయం చదువుతున్నాడు. దాంట్లో నువ్వు అండర్లైన్ చేసిన మాటలు బాగా స్పెషల్గా ప్రత్యేకంగా అండర్లైన్ చేసిన మాటలు రెండు విషయాలు చెప్తాడు జైలు. అవి అండర్లైన్ చేసినప్పుడు చాలా అన్నట్లుగా అనిపిస్తున్నాయి అన్నమాట. అన్నట్టు మాట్లాడుతుంది. ఎలా జీవించాలి దాంట్లో మెయిన్గా కోల్డ్ ప్రేమ మరియు ఆత్మ సంబంధంతో ఆసక్తిగా చేసింటారు. అంటే నేను నా బిజినెస్ గురించి నా గురించి చేసినప్పుడు అనుకుని ప్రార్థిస్తున్నప్పుడు వాక్యం చేయాలి ఈ వాక్యం ఈ వారంలో మీరు ఉన్న మాటల్లో ఏదన్నా మీకు చక్కగా అనిపించిన మాట ఏమన్నా మీకు మీరు వెళ్ళదు కానీ మాకు చేయించుకున్న వాక్యం ద్వారా కానీ మీరు గుర్తుపెట్టుకున్న వాక్యాలు ఏదైనా ఒక మాట మీ నోటు రాతా ఉందా? ఏం మాట? దేవుడు మాట్లాడుతున్నాడు కానీ కాకపోతే నాకు ఆ బాధ అనేది నేను రాసేది తెలిసి ఆ వాక్యం ఏంటంటే నాకు చెప్పినట్టుగా ఇక్కడ పెట్టుకున్న హృదయంలో అప్పుడు అవసరమైనప్పుడల్లా ఏం చేయాలి చెప్పండి. ఎందుకంటే మనకు రకరకాలు గుర్తుకొస్తా ఉంటాము. అది వెంటనే నోట్లో తెచ్చుకొని ఏం చేయాలి? అదే పదే తలంచుకుంటాం. అలా కలుస్తూ వల్ల మనకు మంచిగా తెలుసు. అది మనం షార్ప్గా పనిచేయడానికి మనకు బలం అంటే మరి ఈ కలెక్షన్ కూడా చెప్పుద్ది. నేను షాప్ షాప్లో మన ఏమైందంటే ఇలా షాప్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. దానికి చాలా లేదు. కస్టమర్ వచ్చి సరుకులతో తీసుకున్న తర్వాత లాస్ట్లో వెళ్ళేటప్పుడు నాకు ఒక ఐటెం కావాలని అది ప్యాకింగ్ చేసేవారు. అప్పుడే మామూలుగా అయితే ఐటెం అన్నీ ఉంటే ఆ ఒక ఐటెం లేదని సారీ కొంచెం సీరియస్ అయ్యేసరికి నేనేం చేశానంటే తాళాలు తీసుకొని ఆ సరుకు ఆయన ప్యాకింగ్ చేసి ఇచ్చేసాను. వేరే అబ్బాయి కొత్తగా జాయిన్ అయ్యాను. అంటే అది లాక్ వేసిన తర్వాత ఆయన కౌంటర్లో పెట్టేయాలి తాళం. అబ్బాయికి తెలియక ఏం చేశారంటే జోబులో పెట్టేస్తుంది. ఆ తాళం తీసింది నేనే కెమెరాలో కనిపిస్తుంది, పెట్టడం కనిపించలేదు. ఆ అబ్బాయిని సార్ వేరే పని బయటకు పంపించేసాడు. 9
కరెక్ట్గా నడుచుకున్న వారికి ఆయన కేరింగ్గా ఉన్నాడు, న్యాయం తప్పిపోకుండా ఆయన కనిపెట్టిన అనేసి. నేను పొద్దున్న మళ్ళీ వెళ్ళాను. షాప్కి వెళ్తే అబ్బాయి వచ్చి అన్నాడంట, లేదు సార్ అక్కదేం తప్పలేదు, నేను తాళం వేస్తానక్క, నేను లోపల పెడతాలే అన్నాను. ఈ లోపల అక్క హడావిడికి బయటకు వెళ్ళిపోయింది, తప్పు నాదే సార్ అక్కలు లేరంటే మళ్ళీ నేను పొద్దున్న వెళ్ళేసరికాక సారీ అక్క మనం వచ్చారని. ఈ వాక్యం చదివినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఈ చిన్న సాక్ష్యం ఇది. అది కరెక్ట్గా ఉంది, చక్కగా చూస్తారా ఇట్లా అనమాట మాట్లాడమంటే పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడిన మాట మళ్ళీ తెల్లని వెంటనే రిజల్ట్ కనపడతాము. ఈ చిన్న సాక్ష్యం ఏంటంటే వాక్యానుసారంగా మనం నడుచుకోవడానికి చిన్న ఉదాహరణ అన్నమాట. ఇంకా ఏమైనా చెప్తాను. ఈ విధంగా దేవుడు ఈ వారం అంతా కూడా దేవుడు మనల్ని చక్కగా కూర్చున్నట్టు మనం అనేక కూడికలకు కూడా మరి ఈ సహవాసంలో కొంతమంది రావడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. చక్కగా మనం కూడా చక్కగా మనం అనుకోకుండా మరి అన్ఎక్స్పెక్టెడ్గా పొలవాకులో మరి శేషన్ గారు చనిపోవడం, మరి అందరం కూడా రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మన మందిరంలో విశ్వాసం కాబట్టి మరి ఖచ్చితంగా ఆ మరియల్ ప్రోగ్రామ్కి మరి తప్పకుండా మనం వెళ్ళాలి. మ్యాక్సిమంగా రావడానికి ముందుగా మనం అలవాటు చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మరి సమాధి కార్యక్రమం కొంచెం రిస్క్ అయినా, కొంచెం కష్టం ఉన్నా నష్టం ఉన్నా వాళ్ళతో స్పెండ్ చేయడం అనేది అది దేవుడు చూస్తూ ఉంటాడు పరలోకం నుంచి. ఎందుకంటే వాళ్ళని మనం పాలు పెట్టే సమయంలో తప్పకుండా ఉండాలి. చాలా మరి అది కూడా మరి కొంతమంది రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ విధంగా చక్కగా మరి అన్ని కార్యక్రమాల్లో ముగించుకోవడానికి దేవుడు కూడా చూపించాడు. ప్రాంతం చేసుకొని మొత్తం కూడా ప్రభుత్వ పనులు రెడీగా ఉంది. ప్రతి ఆదివారం నాడు మనం పరీక్షించుకుంటున్నాము. ఈ ఆదివారం ప్రభుత్వ పనుల దగ్గరికి వచ్చేదానికి సిద్ధపడాలి. ఒక రకం చెప్పాలంటే ఈ సిద్ధపాటు మరి పనులకు రాజ్యానికి సిద్ధపడాలన్నమాట. సిద్ధపాటు లేకుండా మనం పనులు చేయకూడదు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మెయిన్గా ఇక్కడి నుంచి మంగళగిరి డోలాస్ నగర్ నుంచి విజయవాడ వంటోన్ అంతా తిరిగి వచ్చాడు. వంటోన్ అంతా తిరిగి మళ్ళీ గన్నవరం వెళ్ళాడు. అక్కడి నుంచి మళ్ళీ వైజాగ్ వెళ్ళాడు. వైజాగ్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చాడు. అంతా తిరిగాడు. అక్కడ గ్యాప్ లేకుండా తిరిగి వచ్చాడు. అన్నం తినబోతున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఖచ్చితంగా 3 కడుక్కోవాలి. ఖచ్చితంగా మొహం కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి. ఓన్లీ జస్ట్ ఆ ప్రకాశం బ్యారేజ్ దాకా వచ్చి జస్ట్ అలా ఉండి అన్నం తినబోతాడు. అప్పుడు ఏం కడుపుకుంటే సరిపోయింది? చేతులు కాళ్ళు కడుపుకుంటే సరిపోయింది. కట్టుకోవచ్చు. లేదా ఇంట్లోనే ఉన్నాడు, ఇంట్లోనే ఉండి అట్లు తిరుగుతూ ఉన్నాడు. కొంచెంలో ఆకలేసిన అన్నం తినిపోతున్నాడు. ఇంట్లోనే ఉన్నాడు, బయటికి వెళ్ళాలి. అయినా సరే ఏం కడుకుంటాడు చెప్పండి? ఖచ్చితంగా కడగబడ్డం అనేది ఉంటుంది తప్పకుండా. 3 కడుక్కున్నా పర్లేదు, 2 కడుక్కున్నా పర్లేదు, మొత్తానికి కడగకూడదా అనేది లేకుండా ఏం చేయకూడదు చెప్పండి? భోజనం చేయకూడదు. అదేంటంటే ఈ భౌతిక సంబంధం భోజనం. ఇప్పుడు మనం చేసే భోజనం ఏ భోజనం ఇది? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనం ఈ భోజనం తింటున్నాం. మీరు అర్థం చేసుకోవడం. ఈ రోజు నుంచి ఆ రక్షణ చదువుతున్నాం అంటే మనం దేనికి సిద్ధపడుతున్నామో తెలుసా? పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్నాం. కాబట్టి ఇది ఖచ్చితంగా వేయాలి ఆదివారం. ఇది వేసేటప్పుడు మనం పరీక్షించుకోవాలి. అంటే ఈరోజు నేను చిన్న మాట చెప్పేసి మనం ప్రార్థన చేసుకుని అర్థం. ఒక విశ్వాసంలో కనబడే ముచ్చటైన 3 లోపాలు. ముచ్చటైన 3 లోపాలు చూడడానికి ముచ్చటగా ఉంటాయి, కానీ లోపాలు. ఒక పాపకి ఈ ముఖం మీద చుక్క పెట్టారంట నల్లది, ఈ ముఖం మీద పెట్టారంట, మళ్ళీ ఇక్కడ పెట్టారంట 3 నల్ల చుక్కలు అంట. ఏంటంటే నల్ల చుక్కలు అంటే దిష్టి చుక్కలు అన్నారు. నాకు చూసినప్పుడు విశ్వాసంలో కూడా 3 నల్ల చుక్కలు కనపడతాయి. అవి దిష్టి చుక్కలు కాదు, కానీ అవి ఒక రకం చెప్పాలంటే మన ఆత్మ సంబంధమైన జీవితానికి అవి నల్ల చుక్కలు లాంటివి అన్నమాట. అందుకని నాకు ఏం పేరు పెట్టారంటే ముచ్చటగా ఒక విశ్వాసంలో 3 లోపాలు ఉన్నాయి. లోపాలు గుర్తు పెడతాం. ఫస్ట్ మొదటి లోపం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం. 9:18 యెషయా 9:18. మీరు చదువుతున్నప్పుడు నేను వెంటనే అండర్లైన్ భక్తిహీనత అండర్లైన్ చేయడం. భక్తిహీనత. 2వ లోపం కూడా చెప్తాను. ఇది తీసుకునే లోపల వెంటనే వెళ్ళిపోతున్నారు. కీర్తన గ్రంథం 69. కరెక్ట్గా బైబిల్ తీసుకొని వింటే సరిపోయాం. కీర్తన 69:5. బుద్ధిహీనత అండలే చేయడం. బుద్ధిహీనత
నాకు కావాల్సిన మాట ఆ మొక్క కట్టేసుకుంటాను ఈ తర్వాత. మళ్ళీ లూకాసు వార్త 13:12 వచ్చింది. లూకాసు 13:12. లూకాసు 13:12 వచ్చింది. 13:12. యేసు ఆ. ఆమెను చూచి రమ్మను పిలిచి అమ్మా ఆ. నీ బలహీనత నుండి బలహీనత, చాలు, బలహీనత. లోక 13:12. ఇప్పుడు చూడండి, 3 విషయాలు చెప్పాను మీకు. 1 భక్తిహీనత, 2 బుద్ధిహీనత, 3 బలహీనత. అది ముచ్చటగా ఉన్నాయి కదా 3 ఎందుకుని అంటే హీనత హీనత హీనత. పదం 3టికి ఒకే రకంగా ఉంది. హీనత హీనత హీనత, భక్తిహీనత, బుద్ధిహీనత, బలహీనత. ఈ 3 ఒక విశ్వాసిని ఎంత డేంజర్ తెలుసా? ఇవి ఒక విధంగా చెప్పాలంటే ఒక విశ్వాసలో ముచ్చటగా ఉన్న 3 లోపాలు. ఇవి మనం పడుకోకపోతే మన జీవితం చాలా డేంజర్లో పడిపోయే ప్రమాదం. ఏముంది లోపం అని చెప్పేసి అనుకుంటే, ఒకరోజు ఒక ఇంట్లో ఒక ఆయన ఆ మూల మీద ఒక చిన్న రంధ్రం పెట్టాడు వాటర్ పోవడానికి. ఆ చుట్టూ ఏమో అడుగు ప్రాంతంలాగా ఉంది, ఇంట్లో పెట్టాడు. ఆ చిన్నది ఆ రంధ్రం వాటర్ పోవడానికి పెట్టాడు కదా. ఒక ఆయన అన్నాడంట, అది మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఒక చిన్న శుద్ధిగా లేదా పెట్టి దాన్ని కూర్చి దాన్ని అలా పెట్టి వెళ్ళమన్నాడంట, ఏదో గుడ్డగా పెట్టమన్నాడంట. ఏముంది నేను వెళ్ళిపోయాడంట. ఇంట్లో 2 దోసమాలు దొరుకుతాయి. అన్ని క్లోజులుగా ఉన్నాయి. ఇప్పుడు ఎలా వచ్చినాయి అంటే అర్థం కావట్లేదు. ఎలా వచ్చినా కొట్టుకుని ఈ దోసమాలు ఎక్కడి నుంచి వచ్చింది పట్టింది కదా చూస్తే చివరి కానీ లోపడింది ఏంటో తెలుసా? అది ఆ రంధ్రం. 2 దోసమాలు ఆ చిన్న రంధ్రం అది అవసరమే, కానీ దాన్ని అప్పుడప్పుడు ఏం చేయాలి చెప్పండి, క్లోజ్ చేయాలి. ఎప్పుడు ఓపిక పెట్టకూడదు. కొన్ని లోపాలు మన జీవితాన్ని పెడతాయమ్మా. మన ఆత్మ సంబంధమైన జీవితం ఎదగకుండా చేస్తాయి. మనం ఎదుగుదల ఉండదు. ఈ 3 లోపాలు ఏ వ్యక్తులైతే ఉంటాయో వాళ్ళ ఆత్మీయంగా ఎదగలేరు. ఈ పరిస్థితిలో కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ సంబంధంగా మేము బాగా మనకి సంవత్సరం వాగ్దానం ఇచ్చినట్టు మీటింగ్స్లో అత్యధికంగా అభివృద్ధి చేస్తారని చెప్పాడు. అభివృద్ధి అట్లా ఉండదు, ఇట్లా ఉండదు, అత్యధికంగా. ఎంత గొప్ప అభివృద్ధిలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ 3 లోపాలు మీరు ఉండకూడదు. ఈ 3 లోపాల గురించి చెప్తాను మీకు. కొన్నిసార్లు కొంతమందికి హీనత. ఇప్పుడు నరాల బలహీనత అంటారు. నరాల బలహీనత ఉంటే ఎలా ఉంటారు వాళ్ళు? నరాల బలహీనత ఉంటే ఆ ఇంట్లో నిజంగా వాళ్ళు సరిగ్గా పని చేయలేరు. ఒక 50 మంది భోజనం చేయగలరా? నరాల వీక్నెస్. దానివల్ల శరీరానికి లేదా నీటికి కానీ నేను చెప్పే ఈ బలహీనత చాలా భయంకరమైంది. మీకు చెప్పేది మీకు కొంతమందికి రక్తహీనత ఉంటుంది. రక్తం సరిపడా ఉండదు వాళ్ళు. ఎప్పుడైతే రక్తం ఉంది కానీ సరిపడా లేకపోవడం వల్ల వాళ్ళు కొంచెం దూరం నడవగానే అలసట వచ్చేస్తాయి, ఆయాసం వచ్చేస్తాయి. వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే అసలు జీవితం మీద విరక్తి వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ బాధలు వాళ్ళు నిజంగా ఒక విధంగా చెప్పాలి చాలా బాధపడి ఎప్పుడు దానికోసం రెమెడీస్ చాలా హాస్పిటల్ కూడా వెళ్తూ ఉంటారు, చాలా వాటికి వెళ్తూ ఉంటారు. కానీ ఆ లోపాల కంటే ఈ లోపాలు చాలా భయంకరమే. నేను ఇప్పుడు కూడా ఒక అడుగు ముందుకు ఏం చెప్తానంటే ఈ 3 లోపాలను సరి చేసుకుంటే దేవుడు ఆ లోపాలు కూడా సరి చేస్తాడు ఖచ్చితంగా. మనలో ఈ లోపాల వల్ల అవి వస్తున్నాయి అనిపిస్తుంది ఒకసారి. ఏ లోపాలు? 1 భక్తిహీనత. ఇప్పుడు పలానా అమ్మాయిలో లేదా పలానా వ్యక్తిలో రక్తం తక్కువగా ఉంది అంటే మనకు కొన్ని గుర్తులు ఉంటాయి. రక్తం తక్కువ పాలిపోయినట్టు ఒకటి ఇంటా ఈ మధ్య బాగా కళ్ళు వస్తున్నామంటే ఆ కళ్ళు కాదు, పాలిపోయింది, తెల్లగా పాలిపోతుంది. ఆమె దగ్గర ఒక కళ్ళు వస్తుంది అనమాట. అది ఏంటంటే పంట ప్రోగం అంట, అట్లా అయిపోతుంది, పాలిపోయినట్టు. అది తెల్లగా పాలిపోయినట్టే మాకు తెలియలేదు. అది గుర్తుపెట్టుకోండి. దానికి కొన్ని కారణాలు మనకు తెలిసిపోతూ ఉంటాయి. కానీ ఇప్పుడు పలానా వ్యక్తిలో ఇది భక్తిహీనుడు, ఇతరులో భక్తి లేదు. భక్తిహీనత అంటే అతను తెలుసా? భక్తి సరిగా లేకపోవడం. భక్తి ఉంది కానీ ఉండాల్సిన దగ్గర లేదు. భక్తి సరిగా లేకపోవడాన్ని భక్తిహీనత. మరి ఇతరులో భక్తిహీనత నాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు చూడండి, కొన్ని ఉదాహరణ చెప్తాను. భక్తిహీనత అని చెప్పేయచ్చు. 1 ఏమో రోజు ప్రార్థన చేసుకోబుద్ది కావట్లేదు, ప్రార్థన చేస్తాను అది చేసుకోవట్లేదు అంటే నువ్వు సరిగా ప్రార్థన చేసుకోవట్లేదు, సరిగా వాక్యం చదువుకోవట్లేదు, మందిరాలు కూడా సరిగా రావట్లా. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? మనం భక్తిహీనులు కదా, చాలా సింపుల్గా చెప్పేయచ్చు. పెద్ద ఉదాహరణ కాదు. మా తెలంగాణలో ఒక ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే అది నేను ప్రార్థన చేస్తూ ఉంటే లాస్ట్ ప్రార్థన ముందు వెంటనే లెక్స్ టీ పెడతా ఉంటారు. నేను ప్రార్థన చేస్తూ ఉంటే నాకు స్మెల్ వస్తూ ఉంటుంది. ఇటు తాజ్మహల్ టీ కూడా స్మెల్ అన్నమాట. అసలు నాకు పొద్దున నేను
మీరు టీ పెడతానికి వెళ్ళేదంత తొందర మందిరానికి వచ్చి అంత తొందర లేదు మీకు అని చెప్పారు. ఫోర్స్ఫుల్గా అన్నా. అవును, టీ పెడతారు అయిపోయిన తర్వాత కొద్దిసేపు ఉంటారు, ఏమేమి తాగితే అది మందిరానికి వచ్చినప్పుడు లేటుకు వస్తున్నారు, టీ పెడతానికి తొందరపడుతున్నారు. అసలు దేనికి తొందరపడాలి? మందిరానికి ఉదయాన్నే 8 గంటలకు రావడం తొందరపడాలి. దానికి తొందరపడతాడు. మార్చుకొని కూర్చుకొని వస్తున్నారు. మార్చుకున్నారు, కూర్చుకున్నారు, మార్చుకుంటున్నారు, అట్లా వస్తున్నారు. ఈ టీ పెడతానికి మాత్రం ఆవాలు పెడుతున్నారు. అక్కడ ఇక్కడ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు కొంచెం అది మాట్లాడబడుతుంది వాడు స్మెల్లో. ఆ టీవీ సెక్షన్ ఉన్నప్పుడు అయితే ఇంకా గుమాయిస్తుంది వాసన. ఆ పూరీలు ఇచ్చినప్పుడు, బొండాలు తీసినప్పుడు అసలు నేను ప్రార్థన ఇష్టపోతుంది నాకు ఇక్కడ. అరే ఎట్లా ఇష్టం వస్తుంది అనుకున్నాను. కానీ వాటికి తొందరపడుతున్నారు వాళ్ళు. నిజంగా చెప్పాను, వాళ్ళు భక్తిహీనులు కదమ్మా. నిజంగా అది భక్తిహీనతే వాస్తవం చెప్పాలి. నువ్వు మందిరం తొందరగా వచ్చి అవసరం లేటుగా టిఫిన్ పెట్టి పర్లేదేమో. ఇది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. భక్తిహీనులు అంటే ఎవరు తెలుసా? వాళ్ళలో భక్తి సరిగా ఉండదు. భక్తి సరిగా ఉండకపోవడం చేత ప్రార్థన చేసుకోలేరు, వాక్యం చదవలేరు. అంతేందుకు దానియేలు గురించి బైబిల్లో రాయడం తెలుసా? అసలు భక్తి గలవాడంట దానియేలు. బైబిల్లో ఉందమ్మా. అందుకనే సింహాల బోర్ల నుంచి ధాన్యం తెప్పించాడంట. దానియేలు భక్తి పడడం నేను ఎలా చెప్పగలనంటే 30 రోజులు అసలు ప్రార్థనే చేయొద్దన్నారు. అసలు ఏ దేవుడికి మీరు మొక్కితే ఏం చేస్తారు? తీసుకెళ్ళి అసలు ఆ సమయంలో దానియేలు ఏం చేశారు చెప్పండి? యథాప్రకారం రోజు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా ఎంత భక్తి పడడం. అందుకే తన భక్తి ఈరోజు నువ్వు భక్తి హీరుడు అయిపోయావు. అందుకనే నీ భక్తి సరిపడలా. నీకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను జయించే భక్తి నీకు కనపట్లా. యోబు దగ్గరికి ఒక భక్తుడు అంటాడు వచ్చి, తన ఫ్రెండ్, నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? ఏం చిన్న విషయాన్ని కుంగిపోయి చిన్న పడగా విరగాయగలుగుతాం. అది భక్తి ఎక్కడుంది? అందుకని భక్తి లేకపోవడం, భక్తి సరిగా లేకపోవడం మనం దేవుని దగ్గరికి వెళ్ళి సరి చేసుకోవాలి. ప్రభువా నాకు భక్తిని దయచేయ్యా. ఎందుకు భక్తిగా లేదంటే వాళ్ళకి ఏం సూచించినట్టు తెలియదు. వాళ్ళకి ప్రార్థన యొక్క విలువ తెలియదు. ఇప్పుడు మీరు ఎవరైనా ఒకళ్ళు మీ జేబులో ఒక పెన్ను ఉందమ్మా, అది 2 రూపాయల పెన్ను, అది 2 రూపాయల పెన్ను. ఎవరో మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఎవరో ఆయన చిన్న ఫామ్ మీద రాసుకుంటూ సార్ కొంచెం పెన్ ఇస్తారన్నాడు. 2 రూపాయల పెన్ను ఇచ్చేసి అతను రాసుకుంటూ ఉన్నాడు. అతను లేట్ అయిపోతుంది, వదిలేసి వెళ్ళిపోయాడు. 2 రూపాయల పెన్నే కదా బాధపడు. ఇప్పుడు అతని జేబులో 400 రూపాయల పార్కర్ పెన్ను. ఇప్పుడు ఆ పెన్ను ఏం చేశాడంటే అతనికి ఇచ్చాడు రాసుకున్నట్టే. ఇప్పుడు లేట్ అయిపోతుంది, వెళ్తాడా ఉంటాడా? ఇలా వెళ్ళిపోయాడు, వెళ్ళిపోవచ్చుగా. మరి ఎందుకు ఉంటాడు ఇక్కడ? 2 రూపాయల పెన్నుకి 400 రూపాయల పెన్నుకి వాల్యూ తెలుస్తుంది. ఈరోజు మనిషికి ఏం తెలుసు తెలుసా? ప్రార్థనకు ఉన్న ఇంపార్టెన్స్, ప్రేయర్కు ఉన్న విలువ మనిషికి తెలియట్లేదు. అందుకే నిజంగా ఆఫీసులకు వెళ్తా లేదా అక్కడికి వెళ్తా అది ప్రార్థన చేసుకోకుండా ఏం చేస్తారు చెప్పండి? వెళ్ళిపోతూ ఉంటారు. అసలు విలువ ఉందా? నిదానం ఉందా? ఏదో పరిగెత్తుతున్నట్టు ఏదో పోతున్నాను. ఇంకా చెప్పాలంటే ప్రార్థన గుడికి నువ్వు పోగొట్టుకుంటావు అని నువ్వు చేసే ఉద్యోగంలో మాత్రం ఒక రోజు పోగొట్టుకో. ఇక్కడే అర్థమైపోతున్నాను. అది కొంతమందికి సెలవు ఇచ్చినా సరే, సెలవు ఇచ్చినా ఏం చేస్తారు చెప్పండి? ఆ రోజు సెలవే కానీ ఈ రోజు ఇంకేమీ కావాలి అన్నట్టుగా ఏం చేస్తారు చెప్పండి? ఎంతమంది అన్నట్టు వీళ్ళందరూ ఎవరంటే దేవుడు వాక్యం చెప్తున్నట్టుగా భక్తిహీనులు. భక్తి సరిగ్గా లేకపోవడం వల్లే, ఆ రక్తం సరిగ్గా లేకపోవడం వల్ల ఎప్పుడు నీరసంగా ఉన్నారు కదా. అది ఎంతో దానికంటే ఎక్కువ తెలుసా? ఈ భక్తి కూడా వీళ్ళకి మందిరంలో సరిగ్గా లేకపోవడం వల్ల వీళ్ళు ఎలా తయారవుతున్నారంటే అసలు ప్రార్థన అంటే ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళు. ఆన్లైన్ ప్రేయర్ అన్నామంటే ఎలా ఉండాలి? భక్తి పనులకు ఎలా ఉండాలి చెప్పండి? ఆన్లైన్ ప్రేయర్ నిజం చెప్పండి, ఎగ్గరగా చేస్తారు. భక్తిహీనుడికి ఎలా ఉంటుంది ఆన్లైన్ అంటే? అమ్మో ఆన్లైన్ అమ్మో ఆ మాట అంటున్నామంటే ఇక్కడ అర్థమైపోతుంది. నిజమమ్మా, ఇది నేను ఒరిజినల్గా చెప్తున్నా. ఇది ఒకళ్ళని అనాలని విమర్శించాలని చెప్పండి, మాట నిజంగా చెప్తున్నాను నేను. భక్తి పనులకు ఎలా ఉంటుందో తెలుసా? ఎంజాయ్మెంట్ ఉంటుంది. అదే ఆ ఫంక్షన్ అవుతారా అంటే ప్రాణం లేచి వచ్చింది. ఏం చేయాలంటే అక్కడ ఏం చూస్తా? ఫంక్షన్కి వెళ్ళి ఏం చూస్తా? వాళ్ళని ప్రార్థించడం, ఆ బోర్డు వీళ్ళు చూసుకోవడం, ఏమ్మా తర్వాత ఇంకేం చేస్తాం? ఆ మాటలు ఈ మాటలు అక్కడ తింటే ఎన్ని చూసారా? ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ లోపాన్ని మనం దిద్దుకోకపోతే మనలో ఉన్న భక్తిహీనతని ప్రభు దగ్గరికి ఒప్పుకొని, ప్రభు నేను భక్తిహీనుడిగా ఉంటున్నాను అయ్యా. అసలు భక్తిహీనత తయారైతే రానున్న రోజులు ఏమైంది తెలుసా? బైబిల్లో ఉన్న కీర్తన గ్రంథంలో ఒక వ్యక్తి అయితే భక్తిహీనుడు అంటే ఏమయ్యాడు తెలుసా? ఒక అచ్చోంటి కావాలంటే
ఈ మాట చదివినప్పుడు నాకు భయం వేసింది. ఒకసారి కీర్తనలు 21వ కీర్తన. కీర్తనలు 18వ కీర్తన 18 21 చదవండి. ఇప్పుడు చూసారా చదువు. భక్తిహీనుడనై నేను నా దేవుడిని విడిచిన వాడును కాదు. నేను నా దేవుడిని విడిచిన వాడును కాదు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? భక్తిహీనులు ఏం చేస్తారు చెప్పండి? దేవుడు విడిచిపెట్టేస్తారు. రాను రాను ఈ భక్తిహీనత మీలో ఎక్కువైంది అనుకోండి, రానున్న రోజులు ఏం జరుగుతుంది చెప్పంటారా? ఏం జరుగుతుంది మీరు చెప్పండి? భక్తిహీనత మీలో ఎక్కువైపోతే ఏం జరుగుతుంది? నాకు ధనలక్ష్మి చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఏ కూడిక మిస్ అవ్వదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన ఎన్ని సమస్యలు వచ్చినా ప్రతి నేను ఆ రోజు నుంచి రోజు చూస్తున్నాను. నిజంగా నేను కూడా అర్థం చేసుకోవాలి కావాలి. ప్రతి కూడిక కట్టింటారు ధనలక్ష్మి. అందుకే ఆ వ్యక్తి లోపల వచ్చిన ఎన్ని సంవత్సరాలు ఏమవుతుంది చెప్పండి? ఆ ప్రవాహంలో కొట్టుకుపోతుంది అన్ని. లేదంటే చాలా డేంజర్లో పడిపోతుంది. భక్తి ఎంత అమ్మో ఈ సమస్య వచ్చింది, ఈ బాధ వచ్చిందని చెప్పేసి ప్రార్థన రాకుండా ప్రార్థన లేకుండా అలా కూర్చుంది అనుకోండి, ఏమైపోయింది నాకు చెప్పండి? నేను చెప్తాను ఖచ్చితంగా. దేవుడు దూరం అయిపోయింది ఏంటో పరిస్థితి చెప్పండి. దాన్ని అసలు మనం సహించుకోవడము ఎంత బయట అసలు ఆ ఆత్మీయ జీవితాన్ని ఊహించుకోవడం కష్టమైపోవాలి. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఆమె ఒక మంచి అలవాటు చేసుకుంది. ఏంటంటే ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్ళాలి, చేసుకోవాలి. ఈ దానికి అలవాటైంది కాబట్టి దాన్ని బట్టి దేవుడు నిలబెడతాడు. అసలు నిజమమ్మండి. నేనైతే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నువ్వు ఎన్ని తప్పు చేసినా పర్లేదు, దేవుళ్ళు ఉండి నిలబడు అని చెప్తే నిలబడలేదు. అప్పటి నుంచి ఇప్పటికే ఒకరోజు ఖచ్చితంగా నేను ప్రార్థన చేసేస్తాడు దేవుడు. ఎన్ని లోపాలు ఉన్నా ఆయనలో ఉండి భక్తి చేస్తూ ఉంటే ఒకరోజు ఆ భక్తి దేవుడు గురి చేస్తాడు. అందుకని యాకోబులో నుండి భక్తిహీనతను తీసేస్తాడు. కొత్త నిబంధనలో ఈ మాట అన్నమాట భలే ఉంటుంది అనమాట. అని ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఈ భక్తిహీనత ఎవరిలో ఉంటుందో మన మందిరంలో వాళ్ళు దయచేసి ఈ ప్రభు భక్తికి వెళ్ళేటప్పుడు మీరు సరి చేసుకోవాలి. ఆ భక్తిహీన ప్రభు నిన్ను మరిచిపోయే ఆ భక్తిహీనత, నిన్ను విడిచిపెట్టే ఆ భక్తిహీనత నా ముందు బాబు అయ్యా నన్ను సహాయం చేయ ప్రభా, అయ్యా నాకు ఆ భక్తిహీనతలో వచ్చి నన్ను తీసుకురా, నాకు ఆ విడిపించి ప్రభా అని ప్రార్థించుకోవాలి. ఇంకా భక్తిహీనత గురించి ఎన్ని మాటలు తెలుసా? సంఘంలో అయితే ఇందాక వచ్చేదా భక్తిహీనత అంట అగ్నివారిలో అగ్నిలా. అందుకే మీరు గుర్తుపెట్టుకున్నాం, బైబిల్లో భక్తి హీనులు ఉన్నారు, భక్తి పరులు ఉన్నారు. ఇది ఒకటి. అందుకే మనం టైం లేదు కాబట్టి సింపుల్ చెప్పేస్తాం. ఒకటి. రెండోది ఏంటో తెలుసా? రెండోది ఏంటమ్మా? బుద్ధిహీనత. బుద్ధిహీనత ఇది చాలా డేంజర్. బుద్ధిమంతులు బుద్ధిహీనులు. బుద్ధిమంతులు ఇల్లు ఎలా ఉంది, బుద్ధిహీనులు ఇల్లు ఎలా ఉంది? బుద్ధిమంతులు ఇల్లేమో పడిపోలేదు, బుద్ధిహీనులు ఇల్లేమో పడిపోయింది. ఎందుకంటే అది పునాది ఎక్కడ కట్టుకున్నారు? బండ మీద కట్టుకున్నారు. బుద్ధిహీనులు ఎలా ఉంటారు, బుద్ధిమంతులు ఎలా ఉంటారు? ఎవరు ఆగిపోయారు? బుద్ధిమంతులు ఆగిపోయారా, బుద్ధిహీనులు ఆగిపోయారా? బుద్ధిహీనులే ఆగిపోయారు. బుద్ధి తక్కువైపోయింది అంటే దాని అర్థం కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఇంట్లో కొంతమంది కొన్ని ఆలోచనలు ఉంటాయమ్మా. అది ఎప్పుడైనా చూడండి, మనం బుద్ధితో ఆలోచించాలి. ఒక వస్తువు కొనేటప్పుడు కొన్ని 3% చెప్పాలి. వస్తువు కొన్నప్పుడు 3 కండిషన్స్ ఉన్నాయి. నేను ఈ మధ్య ఎక్కువగా యవనస్తులు కూడా ఈ మాటలు చెప్తున్నాను. ఈ మధ్య ఎక్కువగా ఏంటో తెలుసా? నేను అమ్మాయినే ప్రేమించాను, నేను అబ్బాయినే ప్రేమించాను, అతను నాకు ఇష్టమయ్యాడు, అతన్నే చేసుకుంటాను, మీరు ఏం చేస్తారు? అది బుద్ధిహీనత. అది నీ అంత బుద్ధిహీనత లేదు. నేను చెప్పాను, అమ్మాయిని చేసుకుంటావా, నువ్వు ప్రేమించావా? అయితే ఓకే చెప్పు, సాక్షి చెప్పి సంఘంలోకి వచ్చి నన్ను నిలబడి నేను అమ్మాయిని ప్రేమించాను అని చెప్పు. వాళ్ళ సాక్షి చెప్పిన మీరందరూ హల్లెలూయా అని చెప్పడం చేతులైతే, లేదంటే హల్లెలూయా మాట్లాడతారు ఎవరన్నా అంటే చెప్పు తీసుకుని కొట్టాలి వస్తుంది. అంతే కదమ్మా. ఒకటి సాక్ష్యం చెప్పలేవు, ఇంకా ఏం చెప్పలేవు? ప్రేమిస్తే దేవుడికి ఇష్టమా, నీకు ఇష్టమా? చూడండి బుద్ధిహీనం. ఒకరోజు మన జీవితాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. మన జీవితంలో దేవుడు ఎవరో అని సెలెక్ట్ చేసుకోవాలంటే బుద్ధి కావాలి. 2 వివాహం విషయంలో బుద్ధి కావాలి. తర్వాత మన లైఫ్లో మనం శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా నిలబడాలంటే బుద్ధి కావాలి. తప్పిపోయిన కుమారుడు ఎందుకు వెళ్ళిపోయాడు బయటికి? తండ్రిని విడిచి బయటకి ఎందుకు వెళ్ళిపోయాడు? బుద్ధిని వెళ్ళిపోవడం అసలు బుద్ధిదానికి వెళ్ళిపోయాడు. చాలా మంది కూడా అంటే వెళ్ళిపోతున్నారు చూసారా. అందుకని బుద్ధిహీనత అంటే సరైన ఆలోచనలు సరిగా లేకపోవడం. సరైన ఆలోచనలు ఉండాలన్నమాట. మనం దేవుడు తెలియదుగా ఒక విషయం వచ్చినప్పుడు అజ్ఞానంలో ఉన్న మనుషులు, అర్థంగా ఉన్న మనుషులు బుద్ధిహీనులుగా ఉండొద్దు అని చెప్పాడు. ఈ మాట గురించి చెప్తున్నప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. మాట్లాడుతుంది బైబిల్లో. కాబట్టి చూడండి, ప్రసంగి గ్రంథంలో 10వ అధ్యాయం 11 చదవండి.
అదొకటి చదువు చూద్దాం. ప్రసంగి 10:1. ప్రసంగి 10:1. ఇది నా అర్థం కూడా చెప్తాను మీకు జాగ్రత్తగా. ప్రసంగి 10:1. ఇది రెండో లోపం, బుద్ధిహీనత. ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు మంచి ఆలోచన కలిగి ఉండాలి. మనం వేరుగా ఆలోచన చేయకూడదు ఎవరు కూడా. 10:1. ప్రసంగి 10:1. ఒక్క అని వచ్చిందా? ఒక్క వారి టైంలో చచ్చిన ఈగలు చెడ్డ వాసన వచ్చిన ఇక్కడి నుంచి కొంచెం బుద్ధిహీనత త్రాసులో వచ్చినాయి కదా జ్ఞానము గతియు తేరబడు. ఇప్పుడు దీన్ని చెప్తాను చూడండి. ఒక కాటా తీసుకున్నా. కాటాకి ఏమవుతుందంటే అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి సిబ్బరేఖలు ఉంటాయి కదమ్మా, ప్లేట్లు. ఇప్పుడు చూడండి ప్లేట్లు. ఇప్పుడు ఈ ప్లేట్లో ఏం చేశానంటే ఈ కుడివైపు ప్లేట్లో జ్ఞానము ఘనత దేవుడికి ఇచ్చాడు. బాగా ప్రార్థన చేసుకోవడం వల్ల దేవుడికి ఏమి ఇచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు. అది కుడివైపు ప్లేట్లో పెట్టాను. అసలు ఆశ్చర్యం వేస్తుంది. కుడివైపు ప్లేట్లో ఏమున్నాయి? జ్ఞానము ఘనత. ఇప్పుడు ఎడమవైపు ప్లేట్లో నువ్వు ఎన్ని తీసుకొస్తున్నావో, డబ్బు పెట్టు, బంగారం పెట్టు, వెండి పెట్టు, ఎన్ని పెట్టినా సరే ఇదే బాగా వెండిగా కనబడుతుంది. ఎందుకంటే నువ్వు జ్ఞానం కలిగి ఉండటం, నీకు ఘనత రావడం ఎంత గొప్పదమ్మా. అవి కుడివైపు ప్లేట్లో ఉన్నాయి. ఇది ఎట్లాగే ఉంది అసలు. ఎన్ని తీసుకొచ్చి ఎడమవైపు ప్లేట్లు పెట్టి ఇది రేపట్లా అసలు. అప్పుడు ఆ వ్యక్తులకి కొంచెం బుద్ధిహీనత వచ్చేసింది. అది ఎడమవైపు ప్లేట్లు పెడితే దెబ్బకి ఇది లేస్తుంది పైకి, తేడా కొట్టేసింది దెబ్బకి. అంటే ఏది ఎక్కువైపోయింది? ఈ బుద్ధిహీనత. కొంచెం బుద్ధిహీనత అది నీలో జ్వరబడి నీలో ఉన్న జ్ఞానాన్ని, నీలో ఉన్న ఘనతని దెబ్బకి పట్టబెట్టే బుద్ధిహీనమైన పనులు చేస్తారు కొంతమంది. చిన్న చిన్న పనులే అవి చూస్తే వల్గర్గా ఉంటాయి. ఆ చిన్న బుద్ధిహీనత వల్ల నీకున్న జ్ఞానము, నీకున్న ఘనత, నీకున్న మంచి పేరు అన్ని ఒక దెబ్బకు పోతాయి. ఆడ ఈ పని చేసింది, ఇతర ఈ పని చేసింది. అరే ఒక చిన్న పని చాలు